గవ్వలేనా ఇవి? హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. సో డ్యూ టు కొన్ని రీజన్స్, పర్సనల్ రీజన్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నా. ఇక్కడనైతే నరేందర్ ఏదో వీడియోలో చూసిండంట బెల్లం గవ్వలు చేయమని చెప్పేసి. సో నేనైతే ఇంతకుముందుకు ఎప్పుడు చేయలేదు. ఇంకా నేను కూడా యూట్యూబ్లోనే చూసుకుంటా ట్రై చేసిన. సో మా ఇంట్లో గవ్వలు చేసేది అది లేదనమాట. అదే మిషన్ ఆర్ సమ్వాట్ చెక్క ఉంటుంది కదా, లేకుంటే ఇప్పుడు మన నూడిల్స్ తినే ఫోక్ ఉంటుంది కదా, దాంతో నేను ట్రై చేసిన అనమాట. నేనైతే చాలా సింపుల్గా చేసేసిన అనమాట. అంటే వీడియోలో చూపించినట్టు కొంచెం మైదా పిండి, దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని, ఇంకా మా దగ్గర అది లేదు కాబట్టి ఫోక్ తోటి చేసిన. దాని తర్వాత అవి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నా దగ్గర బెల్లం ఉంది. ఇదేంటి కర్రగా ఉందని అనుకోకండి, తాటి బెల్లంది పౌడర్ అనమాట. ఆర్గానిక్ దాంట్లో స్టోర్లో తీసుకున్న. అది బెల్లం పాకం చేసి కొద్దిగా మనకి ఇట్లా తీగ పాకం అంటారు కదా, అది వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి వేసి ఇవన్నీ అందులో మిక్స్ చేసేసుకున్నా. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట, చాలా బాగా అయింది. సో లెట్స్ సీ నరేందర్స్ రియాక్షన్. నరేందర్ ఇగో గవ్వలు గవ్వలేనా ఇవి? అంటే షేప్ రాలేదు, ఎందుకంటే మన దగ్గర గవ్వలు చేసేది లేదు కాబట్టి నేను ఫోక్ తోటి చేసిన. నువ్వు ట్రై చేయమన్నందుకే నేను చేసిన. సూపర్ ఉన్నాయి. బెల్లంతో చేసినావా? బెల్లం పౌడర్, ఆర్గానిక్ బెల్లం పౌడర్ అని అప్పుడు నల్లగానే కానీ టేస్ట్ బాగుంది. సో మా నరేందర్ రియాక్షన్ అయితే మీరు చూసేసారు కదా. ఏంటంటే చూడ్డానికి బాగాలేదు కానీ తినడానికి చాలా బాగుంది, ఎందుకంటే ఇది తాటి బెల్లం పౌడర్తో చేసిన, అందుకే అవి నల్లగా ఉన్నాయి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.